కనిపిస్తుందా? ఇంకా రావాల్సినటువంటి వారు త్వరగా రావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తరుణాన్ని ఇచ్చినప్పుడట ఆ తరుణాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. దేవుడు ఒక మార్గాన్ని తెరిచినప్పుడు ఆ మార్గం మనమే మూసుకోకూడదు. దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉండగానే మనం ఏం చక్కబెట్టుకోవాలి? మన ఇల్లును చక్కబెట్టుకోవాలి. 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను కొత్తగా చదువుకుంటానంటే అది కుదరదు. ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత నాకు తిరిగి ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం తిరిగి రాదు. శరీరం ముడతలు పడిపోయిన తర్వాత మరలా నేను యంగగా ఉంటానంటే అవ్వటానికి అవ్వదు. కానీ ఒక గొప్ప అవకాశం ఏంటంటే నువ్వు ఏ వయసులో ఉన్నా, నీవు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, నీకు పునర్జన్మనివ్వటానికి, నూతన జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆ జీవాన్ని ఆయనకి ఇస్తాడు. కుమారుణ్ణి అంగీకరించిన వాడు జీవము గలవాడట. జీవము గలవాడు. ముడతలు పడిపోయినా వాడికి జీవం ఉంటుంది. వయసు ఉడికిపోయినా వారిలో జీవం ఉంది. వారు మరణించినా వారిలో జీవాన్ని కలుగజేయవాడు ప్రభువే. అందుకనే ఆయన యందు నిత్య జీవం కలదని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా సమయం ఉండగానే దేవుని వైపు చూడాలి. సమయం ఉండగానే దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ఈ యొక్క దినాన్ని ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని నేను చూశాను. అదేంటంటే మరి ఎక్కువగా పాపము చేయకము, నీ సమయము ఇంకా ఉండగానే నువ్వు మరణిస్తావా అనేటువంటి ఒక వాక్యాన్ని నేను చదివా. పాపం దేనికి దారితీస్తుందంటే మరణానికి దారితీస్తుంది. అందుకని పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి ఏముండాలి? దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ పాపం మనల్ని మరణానికి నడిపిస్తుంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం అనేది మనం గ్రహించాలి. ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే మరణం. దేవుని కృపను కోల్పోతే మరణం, దేవుని యొక్క సన్నిధి కోల్పోతే మరణం, దేవునికి ప్రార్థించటం మానేస్తే మరణం, వాక్యంలో మనం నడవకపోతే అది మరణం అనేటువంటి విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం తినకపోతే ఏమవుతుందంటే రోజు రోజుకి మన దేహం క్షీణించిపోతూ ఉంటుంది, నీరసించిపోద్ది, శరీరం సన్నబడిపోతుంది, మన యొక్క ఎనర్జీ అంతా పోద్ది, చివరికి సన్నగా అయిపోతారు. తర్వాత అది ప్రాణం తీస్తుంది. అంతే. నువ్వు ప్రార్థనలో ఎదక్కపోతే, అనుదినం ప్రార్థన చెప్తే ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది. వాక్యం చదవకపోతే నీ యొక్క ఆత్మీయ జీవితం క్షీణించిపోతుంది. దేవుడు నీ జీవితంలో అసలు లేకపోతే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోయినట్టే. అందుకనే మన జీవితాల్లో ఈ యొక్క సత్యాన్ని మనసులో పెట్టుకుందాం. ఏ రోజు నువ్వు ప్రార్థన మానేస్తావో అదే నాన్నే నీ యొక్క శక్తిని, లేకపోతే నీ యొక్క ఆత్మలో నీవు మరణానికి సిద్ధంగా ఉన్నావనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకుండా హృదయంలో ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుంటూ మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? అందుకని ఎవ్రీడే ప్రే. ప్రతిరోజు ప్రార్థన చేయండి. నువ్వు ఆహారాన్ని ఎలాగైతే దేహం కోసం నింపుకుంటావో, ఆకలిస్తే ఒక క్షణం ఆగలేమో,
ఎలాగైతే నీరసించిపోతావో అలాగ నీరసించిపోకుండా నీవు ఉండాలంటే నీవు అనుక్షణం దేవుళ్ళు నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యంలో నువ్వు ముందుకు వెళ్ళేటువంటి దానవుగా, వాక్యం చేత నీ యొక్క ఆత్మీయ జీవితం పోషించబడేది. అంటే ఇంకొక మాటలో నువ్వు బ్రతకటానికి నీ ప్రార్థన చాలా అవసరం, వాక్యం చాలా అవసరం. కాబట్టి వాక్యంలో ఎదగటానికి ప్రయాసపడదాం. దేవుని యొక్క ప్రతి మాట కూడా మేలు చేస్తుందంట. చిన్నదే, చచ్చిపోయినటువంటి చిన్నదే ప్రభు అన్నాడంట, చిన్నదానా లే అని దేవుని మాట ఎప్పుడైతే ఆమె చెవును పడ్డదో ఆమె వెంటనే లేచి కూర్చుంది. పాడిపైన ఉన్నటువంటి చనిపోయిన యవ్వనస్తుని ఆ బిడ్డను లేపినప్పుడు దేవుని మాట ఆ బిడ్డకి వినపడినప్పుడు ఆ బిడ్డ లేచాడు. కాబట్టి వాక్యంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అవి లేకపోతే మనం మృతంలో ఉన్నట్టే, చనిపోయిన స్థితిలో ఉన్నట్టే. కాబట్టి ఆ రీతిగా కాకుండా ఎవ్రీడే ఆదివారం వాక్యం చేత పోషించబడతాం, కరెక్టే, అది చాలా ప్రాముఖ్యమైనది. అలాగని ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారో లేకపోతే నిన్న ఏం చెప్పారో అది వినినటువంటిది నెమరు వేసుకుంటూ మనం ముందుకు కొనసాగేటువంటి జీవితాలు మనకు కావాలి. సో ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రార్థన లేదా, నీలో ఏం లేదు, జీవం లేదు. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఎప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యం నీవు రోజు కూడా ధ్యానించాలి. దేవుని యొక్క సువార్త వినబడినప్పుడు వాక్యం కోసం పరిగెట్టాలి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మన జీవితంలో దేవుడు లేకపోతే చచ్చిపోయినట్టే. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకుందాం. లోక సువార్త 11వ అధ్యాయం మనం చూద్దాం. 11వ అధ్యాయం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులతో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకు ప్రార్థన నేర్పమని ఆయనను అడిగాను. ఇక్కడ చూడండి 11వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఎవ్రీడే యేసుక్రీస్తు హిమ్సెల్ఫ్ ఆయనే ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఏమండి, యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన ఏకాంత సమయాన్ని ప్రభువు కోరుకునేటువంటి వాడు అండి. ఏకాంత సమయం. ఆ యొక్క గిత్సెమను తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ఆ కొండల్లోకి వెళ్ళి ఎవరో లేకుండా ప్రార్థన చేసేవాడు. వాక్యం కూడా చెప్తుంది కదా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని పరలోకం ఉన్నటువంటి నీ తండ్రికి ఇది ఇండివిజువల్ ప్రేయర్. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదా, జీవించటానికి. దేనికి? జీవించటానికి. ఎందుకంటే ఆ ప్రార్థన లేకపోతే మనకు జీవం లేదు. అసలు ఎప్పుడైనా దాన్ని అంత సీరియస్గా ఆలోచించేమో లేదో నాకు తెలియదు, కానీ చాలా కథలు అయితే విన్నా. ప్రార్థన చేయకుండా తల్లట పిల్లల్ని భోజనం చేయనివ్వలేదంట ఒక తల్లి. ఆ రోజు వాక్యం చెప్పకపోతే ఆ రోజు టిఫిన్ ఉండేది కాదంట. అలాగా పెద్ద పెద్ద సేవకుల్ని వాళ్ళ తల్లులు నడిపించారు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు అయ్యారు, గొప్ప సేవకులు అయ్యారు. జీవం కలిగినటువంటి బిడ్డలుగా వారుండి అనేక మందికి ఆ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ పంచుకుంటూ మారుస్తూ వచ్చారు. కాబట్టి మనం ఎటువంటి వారమైనా, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణంలో ఉన్నా నిత్యము ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారాగా మాత్రమే జీవించగలం. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేయుచుండెను. దట్స్ హౌ ఇట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. అంత ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. అందుకనే ఆ శిష్యులు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చున్నారట. యోహాను తన శిష్యులకు నేర్పించాడు కదా ప్రార్థన, ఆ ప్రార్థన మాకు కూడా నేర్పించు ప్రభు, బికాజ్ వీ వాంట్ టు లివ్. ఎందుకంటే మేము కూడా వారి వలె జీవించాలి. మేము కూడా ఇదిగో నీలాగా ప్రార్థన చేస్తూ మేము జీవించాలి. నీలాగా మా జీవితాలను మేము కట్టుకోవాలి. అర్థమవుతుందా? ఒక కుటుంబం కట్టుబడుతుందంటే అది ప్రార్థన వల్ల. మీరు ఎంత డబ్బు సంపాదించండి, ఎన్ని బిల్డింగ్లు కట్టండి, భార్య భర్తకి సమాధానం లేకపోతే ఆ ఇంట్లో ఏముండదు, మనశ్శాంతి ఉండదు. కానీ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? భార్య భర్తలను ఒకటి చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ బిడ్డలని మాట వినేటట్టు చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ బిడ్డల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ప్రార్థన నీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రార్థన
నీ వ్యాపార స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రార్థన నీ యొక్క భర్తను నిలబెడుతుంది. ప్రార్థన నీ రాకపోకల్లో నీకు తోడయండి దేవుడు నడిపించేటట్టుగా చేస్తుంది. ప్రార్థన ఎప్పుడు మర్చిపోయాం? ఎప్పుడైనా మర్చిపోయాం? టక్కుమని మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. కార్యాలు జరగలేదు అంటాం, కానీ ఆ కార్యాలకు ముందు ప్రార్థన మనం చేసేటువంటి వారంగా ఉండం. చాలాసార్లు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వారు అంటున్నారు, వీ టు వాంట్ టు లివ్. మాకు కూడా నేర్పించు. ఎందుకంటే ఆ ప్రార్థన మాకు కావాలి, ఆ ప్రార్థన మాకు అవసరం. కొంతమంది కంగారుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. తొందరగా టక్ మన ప్రార్థన. అది కాదు. దేవునితో ఏకాంతంగా సమయాన్ని నీ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు, నీ భార్యతో మాట్లాడుతున్నట్టు, లేకపోతే భర్తతో మాట్లాడుతున్నట్టు, తండ్రితో మాట్లాడుతున్నట్టు దేవునితో కూడా ఓ ప్రత్యేకమైనటువంటి సమయం, స్పెండింగ్ టైం అంటాం కదా. ఆ ముసలి వయసులో ఉన్నటువంటి తండ్రితో అంట, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా తనకు సంతోషం ఉండదంట. ఎంత బొగ్గు పెట్టినా సంతోషం ఉండదు. కానీ ఆ సాయంకాలమో లేకపోతే ఆ పగలో సమయం దొరికినప్పుడు నువ్వు పక్కన కూర్చుని చక్కగా, నాయనా ఎలా ఉన్నావో, ఆరోగ్యం బాగుందో, ఇదిగో నేను ఉన్నాను అని నువ్వు అభయం ఇస్తే ఎంత బలం పొందుతాడు. అర్థమవుతుందా? అలాగా నీవు దేవాతి దేవునితో సమయాన్ని గడిపితే ఇక్కడ నువ్వు నీ యొక్క లోకానుసారమైనటువంటి తండ్రికి అభయం ఇస్తావేమో. అయితే నువ్వు దేవునితో సమయాన్ని గడిపితే దేవుడు నీకు అట్టి అభయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. అట్టి అభయాన్ని దయచేస్తాడు. ఎన్ని వాగ్దానాలు! నీకు ముందుగా నేను నడిచేదను, మెట్టుగా ఉన్నటువంటి స్థలాలను నేనేం చేస్తాను? సరళం చేస్తాను, సరి చేస్తాను. ఎందుకు తెలుసా? నువ్వు నడవాలని. ఇది ఎలా సాధ్యం అంటే ప్రార్థన వల్లే. నువ్వు జీవితంలో ప్రార్థన ద్వారాగా అనేకమైనవి నువ్వు సాధించుకోవచ్చు. అందుకనే ప్రార్థన ఒక వ్యక్తికి, కుటుంబం కాదు, పర్సనల్గా ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యం. అదే ప్రార్థన ఆ కుటుంబానికి కూడా మేలు చేస్తుంది. కానీ నీ జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన లేకపోతే నీ జీవితమే వ్యర్థం. అందుకని వీరు అంటూ ఉన్నారు, మాకు ప్రార్థన నేర్పించు ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించు అని పలుకుతూ ఉంటున్నటువంటి సమయంలో అక్కడ ప్రభువు వారికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. కాబట్టి మనకి నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థన మనకి అవసరం. మనం ఎంతమంది ప్రార్థన చేస్తారు అని అంటే అందరం ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేస్తాము అని అంటే సిన్సియర్గా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రార్థన మర్చిపోయేటువంటి వారు కూడా ఉన్నారు. యవనస్తులను అడిగామనుకోండి, వారికి అంత డైలీ రొటీన్ యాక్టివిటీస్లో నిమగ్నమైపోయి వాళ్ళు పోతూనే ఉంటారు. కానీ దేవుడు అంటే, దేవుని యొక్క ప్రార్థన అంటే, దేవుని యొక్క వాక్యం చదవటం అంటే అశ్రద్ధ చేస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళిపోవడానికి కంగారు పడతారు, కానీ వాక్యం తెరిచి ఒక అధ్యాయం చదవటానికి, కీర్తన చదవటానికి వారు ఇష్టపడరు. మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్లు నేర్పించేవారు. ఏం నేర్పించేవారంటే, మీరు బయలుదేరే ముందు సండే స్కూల్లో, అది క్రిస్టియన్ స్కూల్ అనుకోండి, ఆఫ్ కోర్స్, వాళ్ళు నేర్పించేవారు కొద్ది సమయం నువ్వేం చేయాలంటే ఒక అధ్యాయాన్ని చదవమనేవారు. అందుకని మేము చదవాలని ఏం చేసేవారంటే బలవంతంగా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక టీచర్, ఎవరో చాప్లిన్ వచ్చి మాకందరికీ ఉదయాన్నే దేవుని గురించినటువంటి మాటలు కొన్ని వినిపించిన తర్వాత మా ఒక్కొక్కరి చేత ప్రార్థన చేయించేవాడు. అంటే ఒక్కొక్కరి చేత అంటే ఒక్కరోజు అందరూ కాదు, ఒక్కొక్కరి చేత ప్రార్థన చేయించేవాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ దినాన్ని ఆ వాక్యం ద్వారాగా లేకపోతే ఆ ప్రార్థన ద్వారాగా వారు చేసినటువంటి పనులు, ఆ యొక్క చాప్లను నేర్పించినటువంటి విధానాన్ని బట్టి అనేక మంది అన్యులు దేవుని తెలుసుకుని ఈ దినాన్ని ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో వారు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళు కెనడాలో, అమెరికాలో పెద్ద పెద్ద గొప్ప జీవితాలు. నేను మీకు చెప్పాను లేదో, ఒకరోజు ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేసి తను అంటూ ఉన్నాడు అనట, ఒరే నేను ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు నువ్వు ఒకరోజు చర్చికి తీసుకెళ్ళవుతుందా? ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ప్రార్థన చేసినైతే పలచగా చేసేవాడిని, అప్పుడప్పుడు చేసేటువంటి వాడిని.
నాకు కష్టం వచ్చినప్పుడు చేసేటువంటి వాడిని. కానీ ఇప్పుడైతే ఎవ్రీడే నేను ప్రార్థన చేస్తున్నాను. నేను సమయం కేటాయిస్తూ నేను దేవుని మందిరానికి వెళుతూ ఉన్నానని ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన జీవితాన్ని మారుస్తుంది. 50 లక్షల అప్పు జీవితం అంట తన జీవితం, దాన్నంట దేవుడు తీర్చాడంట. హల్లెలూయా. ఏమండి ప్రేమైనటువంటి వాళ్ళారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. ప్రార్థన డీల్ చేస్తుంది. ప్రార్థనే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోదు. అందుకనే ఆయన ప్రార్థన నేర్పిస్తూ ఈ రీతిగా అంటూ ఉన్నాడు, మీకు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక, హలోడ్ బి దై నేమ్. అర్థమవుతుందా? నీ నామం ఉన్నతమైన నామం, నీ నామం ఘనపరచబడేటువంటి నామం, నీ నామం బహు బలమైనటువంటి నామం. అర్థమవుతుందా? నీ నామం మమ్మల్ని ఏలేటువంటి నామం. అర్థమవుతుందా? మా జీవితాల్ని కట్టేటువంటి నామం నీ నామం. అండ్ ఫర్ ఆల్ ఎవ్రీథింగ్, ఈ భూమి మీద అన్నిటినీ సృష్టించగలిగినటువంటి ఒకే ఒక్క నామం, అది నీ నామమే ప్రభువా. ఉన్నతమైనటువంటి నామం. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? మనుషులకు కాదు, ధనవంతులకు కాదు. బలవంతులు ఎవరైతే బలం కలిగి ఉంటారో వారి కొరకు కాదు నువ్వు ప్రార్థన. అధికారంలో ఉన్నటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేసేది. సమస్త అధికారము చేత ఈ భూమిని ఏలుతున్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఇందులో 2 విషయాలు. అట్టి మహాదేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, ఒకటే ఆయన నీ కార్యం చేయగలిగేటువంటి వాడని నువ్వు ఎరిగి ఉండాలి. రెండవది, అట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయాలి. అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయా? 2 విషయాలు. ఒకటే, నువ్వు మనుషులకు కాదు, అధికారులతో కూడా కాదు, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావంటే సమస్త భూమిని ఏలుతున్నటువంటి సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి ఆయన సమస్తము సాధ్యపరిచేటువంటి దేవుడని నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. అన్నిటికంటే నువ్వు ప్రార్థన ఎవరు చేస్తున్నావో నువ్వు మైండ్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వణుకుతూ ప్రార్థన చేయాలంట. పౌలు గురించి ఒక చక్కటి మాట ఉంటుంది. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఎలా ఆయనంట వణుకుతూ అర్థమవుతుందా? అంటే భయముతో, భక్తితో, అర్థమవుతుందా, వణుకుతూ ప్రార్థన చేసేటువంటి వాడు, వణుకుతూ దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వాడు, వణుకుతూ ప్రతి క్షణం కూడా దేవుని ఎదుట ఉన్నానని ఆయన గ్రహించి తన పనులు చేసేటువంటి వాడంట. అర్థమవుతుందా? అట్టి పరిశుద్ధమైనటువంటి నామం ప్రభు అయినటువంటి దేవుని నామం, యేసుక్రీస్తు నామం. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయాలంట. హలోడ్ బి దై నేమ్. నీ నామం ఉన్నతమైన నామం అని. అర్థమవుతుందా? అటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా ప్రార్థన చేయి. తర్వాత ఏమనుంది? నీ రాజ్యము వచ్చునుగాక. అర్థమవుతుందా? నీ రాజ్యం వచ్చునుగాక. ఏమండి ఈ భూమి మీద ఏలేటువంటి ఐ మీన్ లైక్ సైతాను శోధనల మధ్యలో మనం దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం తీయండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచుని. ఏం నిలుస్తుందంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మనకున్నది ఏంటి చెప్పండి? లోకంలో ఉన్నదేంటి? ప్రభువుని వెంబడించేటువంటి వారి జీవితాల్లో ఉన్నదేంటి? అర్థమవుతుందా? నీ జీవితంలో ఏమండి మీకు విషయం తెలుసా? మనం చర్చికి రావచ్చు, మనకు చాలా ఆశలు ఉండొచ్చు, చాలా ఆలోచనలు ఉండొచ్చు, కానీ ప్రైమరీ ప్రాముఖ్యంగా ఆది అపోస్తులు కానీ, క్రీస్తు కొరకు చనిపోయినటువంటి వారు కానీ, క్రీస్తుని వెంబడించినటువంటి వారు కానీ, వారి జీవితంలో ఉన్నదేంటో తెలుసా? ఆస్తులు కాదు. వారు ఆస్తులు నమ్మి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారంట. కానీ వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఈ 3. ఏంటయ్యి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇవి దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో ఉండాలి. అర్థమవుతుందా? దేవుని
రాజ్యం వచ్చునుగాక అంటే నీ జీవితంలో నిరీక్షణ గలవారై ఆయన కొరకు కనిపెట్టినటువంటి వారంగా ఉండాలని ఇక్కడ వాక్యాన్ని గుర్తించాలి. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతుంది? అర్థం కావట్లేదు? నెక్స్ట్ ఇంకేం కావాలంటే అవన్నీ పక్కన పెట్టు. అవి ఉంటాయి, అవి జరగాలి, నువ్వు జరిగించుకోవాలి, నువ్వు కుటుంబాన్ని పోషించుకోవాలి, నువ్వు చదువుకోవాలి, ఇవన్నీ మామూలే. కానీ ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, అదేంటంటే నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము. ఇవి మూడు కూడా మన జీవితాల్లో మనల్ని ఏలేవిగా ఉండాలి, ఏలేవిగా ఉండాలి. అదే దేవుని రాజ్యాన్ని సూచిస్తూ ఉంటాయి. అది ఈ లోకమందు ఈ మూడిట్ల ద్వారా మనం వెళ్తాం. అయితే దాని తర్వాత అంట ప్రభువు ఏం చేస్తాడంటే, ఆయన రాజ్యము, నీ రాజ్యం వచ్చును గాక అంటే ప్రభువు నూతన ఆకాశము నూతన భూమిని సృష్టించి ఆయన ఏలేటువంటి వాడిగా ఉన్నాడట. హల్లెలూయా. ఆయన ఏళ్తే ఎలా ఉంటుందంటే నీతి న్యాయములో. మనం చాలాసార్లు ఎంత తిట్టుకుంటామో పోలీసు వాళ్ళు ఎవరన్నా, లేకపోతే ఎవరన్నా అన్యాయంగా మన చేతుల్లో ఏదైనా లాక్కుంటున్నా, లేకపోతే లంచాలు తీసుకుంటున్నా, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నా, దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నా, ఇవన్నిటిలో కూడా న్యాయం లేదా అని ఆలోచిస్తూ ఉంటావు. అయితే దేవుని యొక్క ఏలుబడిలో అక్కడ ఎటువంటి దోషము కూడా ఉండటానికి వీల్లేదు. అట్టి రాజ్యం కొరకు నువ్వు నేను కనిపెట్టుకున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నీరు లేని రాజ్యం, దుఃఖం లేని రాజ్యం, పండ్లు కొరుకుట అక్కడ ఉండదు, వేదన అక్కడ ఉండదు. అటువంటి రాజ్యాన్ని, అటువంటి రాజ్యం రావాలని మనం కోరుకోవాలి. ఏమండి, ఈ దినాన్ని మీరు ఎక్కడ చూసినా దేవునికి వ్యతిరేకులు అనేకులు ఎక్కువైపోతూ ఉన్నారు. అదవుతుందా? దేవుని యొక్క రాజ్య సువార్తను అడ్డుకోవటానికి అనేక మంది ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క రాజ్యము ఖచ్చితంగా వస్తుంది. ఈ లోపలనే నీవు నిరీక్షణతో, ప్రేమతో, విశ్వాసముతో నీవు జీవించేటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. అదవుతుందా? ఇక్కడ అంటూ ఉన్నాడు, తర్వాత చదువుమా. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఏంటి నీ ఆహారం? ఏం తినొచ్చారు? ఇడ్లీ తినొచ్చారా? ఇంకేం తినొచ్చారు? పూరి తినొచ్చామండి. ఈరోజు ఆదివారం కదండి, మా నాన్న పొద్దున్నే సెలవు కదా, ఇంట్లోనే ఉన్నాం, వెళ్ళి ఏదో తీసుకొచ్చాడు, భలే చక్కగా చేసింది మా అమ్మ టిఫిను అని ఎన్ని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దట్స్ నాట్ ద బ్రెడ్ గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్. ఆ ఆహారం గురించి కాదు దేవుడు మాట్లాడేది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. జీవించడానికి ఏం కావాలి? ఆహారం కాదు, వాక్యం కావాలి. వాక్యం కావాలి. అర్థమవుతుందా? అది జీవించటం. అర్థమవుతుందా? పైకి ఉన్నటువంటి ఈ ఊపిరి కాదు జీవించడం. నువ్వు మరణించిన తర్వాత కూడా నిత్య జీవంలో ప్రవేశించాలంటే నీకు ఆ వాక్యము కావాలి. అది నిజమైనటువంటి జీవితం. అర్థమవుతుందా? అందుకనే ప్రేమటువంటి వాళ్ళు, మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మేము ఏం చేయాలో మాకు నేర్పించు, నేను ఏ రీతిగా నడవాలో మాకు నేర్పించు, నీతి మార్గాల్లో మమ్మల్ని నడిపించు. అర్థమవుతుందా? మాకు జ్ఞానం చెప్పు, మాకు బుద్ధి చెప్పు, నన్ను శిక్షించు, కానీ నీ మార్గాల్లో నడిపించు. కీడు కలిగిందా? బాబోయ్ కీడైపోయింది కాదు, ఆ కీడులో నువ్వేం నేర్చుకుంటున్నావో నీకు తెలియాలి. నువ్వు చేసినటువంటి ఆ పని ద్వారా నువ్వు శిక్షించబడినప్పుడు దాని నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ప్రేమటువంటి మన జీవితాల్లో దేవుడే మనకి సమస్తాన్ని కలుగు చేయవాడు. అందుకని మా అనుదిన ఆహారం మాకు దయచేయము. టీచర్స్ ఫీడర్స్ లాగా. అంటే మా కొడుకు ఏం చేస్తాడంటే, అమ్మ నాకు అన్నం పెట్టు అంటాడు. తల్లి ఏం చేద్దంటే ముద్దలు పెట్టి తినిపిస్తూ ఉంటుంది. ఆడు ఈ వయసుకు వస్తాడు, ఇంకా ముద్దలు పెట్టి తినిపిస్తూ ఉంటుంది. ఈ వయసుకు వస్తాడు, ఇంకా ముద్దలు పెట్టి తినిపిస్తూ ఉంటుంది. ఈ వయసుకు వచ్చినా కూడా ముద్దలు పెట్టి తినిపిస్తూ ఉంటాను. ఫీడింగ్ అంటారు. అయితే ఇక్కడ
ప్రభు ఏం చేస్తాడంటే టీచింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన మనకి నేర్పించేటువంటి హిజ్ గ్రేట్ టీచర్ అంట. అందుకనే బోధకుడా 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 మాకు బోధించు, మాతో మాట్లాడు అని ప్రభు వెళ్తుంటే ఆయన వెనకాల పరిగెట్టేటువంటి వారంట ప్రజలు. ఎక్కడికి వెళ్తే అక్కడికి, కొండలోకి వెళ్తే కొండలోకి వెళ్ళిపోయారు. ఆ గెనిసరెత్ తీరం దాటి వెళ్తుంటే అక్కడ ప్రజలు ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువు నోట నుండి వచ్చేటువంటి మాట వినటానికి. ఆ కొండల్లో యేసు ప్రభు ఉంటే వీళ్ళందరూ జనాలు నెమ్మదిగా యేసు ప్రభు ఉన్న చోటకి వెళ్ళిపోయారంట. 5,000 మందికి పైగా వెళ్ళిపోయారంట. అక్కడ ఆహారం కొద్దిపోయింది. అక్కడ ఆ యొక్క ఎన్ని చేపలు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. అందులో 5,000 మంది పురుషులేనంట. మిగతా వాళ్ళందరూ స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎంతమందో తెలియదు. కానీ ప్రేమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారందరూ ఏం తినటానికి వచ్చారంటే 5 రొట్టెలు 2 చేపలు తినటానికి రాలేదు, దేవుని యొక్క వాక్యాన్ని భుజించడానికే వచ్చారు. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని భుజించడానికి వచ్చారు. అర్థమవుతుంది? దట్స్ ద బ్రెడ్ వీ నీడ్. ఆ అనుదిన ఆహారము మనకు కావాలి. ఒక యవనస్తుడు అన్నాడట, అయ్యా నాకు నువ్వు కావాలి, దేవుని రాజ్యం కావాలి. నేను ఏం చేయాలంటే, నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? నేను అన్నీ పాటిస్తున్నాను. మరి నన్ను వెంబడించు, నేను నీకు బోధిస్తాను. నువ్వు నన్ను వెంబడిస్తే నీకు అన్నీ తెలుస్తాయి అంటే ఇష్టపడలేదంట. ప్రభువుని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆ యొక్క తన భోగాలను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకి ఈ యొక్క రోజు తినేటువంటి ఆహారం కంటే దేవుని నోట నుండి ఇచ్చేటువంటి మాట వల్ల మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. ప్రేమైనటువంటి ఎలా ఉన్నది మన జీవితం? ఆలోచన చేసుకోవాలి. ఈ జీవితంలో ప్రార్థన ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఇదే ఒక క్రైస్తవ జీవితానికి అవసరమైంది. అది లేకపోతే నీ జీవితంలో నీకు ఎంత ఆహారం ఉన్నా, ఎన్ని కేజీలు చికెన్లు మటన్లు తిన్నా అది నీ శరీరానికి పడుతుందేమో కానీ నీ ఆత్మను అది రక్షించలేదు. నాకు మన ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ఉదయాన్నే లేచిన వెంటనే మన ఆలోచన వచ్చిందంటే, ఏమి బ్రేక్ఫాస్ట్ తిందాం, లేకపోతే ఈరోజు ఏం వండుకుందాం, ఈరోజు ఎంత స్పెషల్గా వండుకుందాం, ఈరోజు హోటల్కి వెళ్తే బాగుంటుంది, ఎగ్జిబిషన్కి వెళ్తే బాగుంటుంది. ఆశ ఎప్పుడైనా ఒకవేళ నువ్వు జీవితం ఒకవేళ ఎండ్ అయిపోతే, ఇఫ్ ఇట్స్ ఎండెడ్, ఏదైనా జరగకూడదు ఏమైనా జరిగితే నీ ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావంటే నువ్వు ఏ రోజు కూడా ఆలోచన చేయను. మనకి ఏ రోజు ఆలోచన రాదు. ఎప్పుడు బతకాలని ఆశ కానీ చావాలని ఆశ ఉండదు. ఒకవేళ చచ్చిపోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కూడా మనం రానివ్వం. అటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే, ఏంటి అయ్యగారు దీని గురించి మాట్లాడుతున్నారు, మరణం గురించి మాట్లాడుతున్నారేంటి అంట. అసలు అయ్యగారు మాట్లాడవలసిందే మరణం గురించి. ఎందుకంటే మరణించిన తర్వాత నీవు దేవుని రాజ్యానికి చేర్చడానికే అయ్యగారిని దేవుడు అక్కడ పెట్టింది. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రార్థన వాక్యము మన జీవితానికి చాలా చాలా అవసరం. అట్లీస్ట్ చిన్నపిల్లలు, యవనస్తులు డే అంతా బిజీగా ఉంటాం. అయితే బయలుదేరే ముందు, స్కూల్కి వెళ్ళే ముందు, లేకపోతే టైం కేటాయించుకుని పొద్దున్నే బైబిల్ తెరిచి ఒక అధ్యాయం చదువుకోవడం నేర్చుకోవాలి. నేను +1 +2 చదువుకునేటప్పుడు నేను అంటే మాకు వెసులుబాటు ఉండేది. అంటే పెద్దోళ్ళమని మమ్మల్ని ఇప్పుడు లెగిస్తే అప్పుడు లెగిసేటువంటి అవకాశం ఉండేది అనమాట. కానీ ఎర్లీగానే లేచిపోవాలి. అయితే నేను కళ్ళు తెరిసేటప్పటికి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఒక నా స్నేహితుడు నాతో పాటు చదువుకునేటప్పుడు పొద్దున్న లేచి టకటక ఆ టైం లేచి స్నానం చేసి వచ్చేసి వెంటనే బట్టలు వేసేసుకుని కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు ఏంటంటే, ఆడి దగ్గర చిన్న బైబిలే ఉండేది. చిన్న బైబిల్, మన ఇది బ్లూ కలర్ బుక్ అట్లా ఉంటుంది చూసారా, ఆ బైబిల్ ఉండేది. ఆడ బైబిల్ తీసుకుని ఒక అధ్యాయం చదువుడు. నాకు ఆయన చూసి ఒకరోజు బుద్ధి పుట్టింది. ఏంటంటే, ఆడు చదువుకుంటున్నాడు కదా,
నేనెందుకు చదవకూడదు, మా నాన్న పాస్టరు, మా అమ్మ పాస్టర్ అమ్మ, నాకు ఉన్నటువంటి వాళ్ళందరూ పాస్టర్, నేను ఎందుకు చదవకూడదు అని పట్టుదల కలిగింది. వెంటనే ఆ దినం నుంచి ఎవ్రీడే కీర్తనలు చదువుతూ ఉండేవాడిని. అలాగా అలవాటు చేసుకునేటువంటి వాడిని. ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి. నిన్ను బట్టి కొంతమంది మార్చబడతారేమో. నువ్వు చదివేటువంటి వాక్యాన్ని బట్టి, నీ ప్రార్థనలను బట్టి కొంతమంది దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఇక్కడ మనోదిన ఆహారం మాకు దయచేయము అని ప్రార్థన చేయాలి. ఎవ్రీడే ఐ నీడ్ యూ లార్డ్. ప్రతిరోజు నీ వాక్యం నాకు కావాలి కనుక ప్రతిరోజు ఆ ఆహారము నాకు దయచేయి. అర్థమవుతుందా? ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము. ఆ దీపం లేకపోతే నేను నడవలేను. ఆ దీపం లేకపోతే ముళ్ళు మీద అడిగేస్తాను. ఆ దీపం లేకపోతే జారి పడిపోతాను. ఆ మీదట ఏమవుతుందంటే ఒకవేళ నేను ఉండకుండా పోతాను. అయితే ఆ వాక్యమే నీ పాదాలకి దీపం. ఏమంటే అవసరం అండి. అందుకని ఇక్కడ అన్నాడు, మా అనుదిన ఆహారము. ఎవ్రీడే వీ నీడ్ ఇట్. ప్రతిరోజు మనకు కావాలి. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి వారు, మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేద్దాం. అట్టి ఆశ మనకుందా? నాకు ప్రతిరోజు కావాలి. మనకు ప్రతిరోజు మీటింగులు జరగట్లేదు. ఎప్పుడెప్పుడు జరుగుతుందయ్యా అంటే, మంగళవారం జరుగుతుంది ఒక ప్రార్థన. ఆ ప్రార్థనకి మనం వెళ్ళక్కర్లేదులే, ఆదివారం వెళ్తే సరిపోద్ది. కాదు, అసలు నీకు కావాల్సింది ఎప్పుడంటే ఎవ్రీడే, ప్రతిరోజు అనుదిన ఆహారము మనకు కావాలి. కానీ నువ్వేం చేస్తావంటే ఆ ఒక్కరోజు తింటే సరిపోద్దని అనుకుంటే అవ్వదు. ఏమంటే అందరూ ఫ్రీయే. ఆ రోజు మీటింగ్ పెట్టకపోతే చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు. ఆ రోజు మీటింగ్ పెట్టకపోతే చక్కగా బయటకో తిరగచ్చు, ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే షాపింగ్ చేయొచ్చు. కానీ ఆ దినాన్ని దేవుడు మనకి నిర్ణయించాడు. మందిరంలో ఆ మంగళవారపు కూడిక జరగాలి అని నిర్ణయించినప్పుడు నువ్వు రోజు వింటలేదు. కానీ ఆ రోజు కోసమైనా అనుదిన ఆహారం కావాలని ఆశతో ఉంటే నువ్వు ఈ నియామక కూడికలను పాటించేటువంటి వారంగా మనం ఉంటాం. నియామక కూడికలు చాలా ఈజీగా. నియామక కూడికలు ఎందుకు పెడతారో తెలుసా? అసలు ఎందుకు పెడతారో తెలుసా? ఈ వారం ఆదివారం నుంచి మరొక ఆదివారం మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే వినేసి కామ్గా ఊరుకుని ఈ 7 రోజుల్లో సైతాను ఏం చేద్దంటే నిన్ను ఈ లోపల కిందకి లాగేస్తుంది. ఈ లోపల నిన్ను నాశనం చేయటానికి ప్రయత్నం చేద్ది. అందుకని ఒక ఆత్మ సన్నగిలిపోకుండా, ఒక ఆత్మ నశించిపోకుండా, ఒక ఆత్మ కిందకి దిగజారిపోకుండా మధ్యలో ఆ యొక్క విశ్వాసాలను బలపరచబడటానికి దేవుడు ఆ యొక్క మధ్యలో ఆ యొక్క నియామక కూడికలను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దాన్ని పాటించేటువంటి వారంగా ఉంటే మన మధ్యలో ఏమండి వారమంతా కరువు కాలం ఉందనుకోండి, ఆడు వారమంతా తినకపోతే నశించిపోతాడు. మధ్యలో ఉన్నదన్నా కనీసం తినాలి. అలాగా మనం ఏం చేయాలంటే నియామక కూడికలు పాటించడం చాలా మంచిది. కాబట్టి నేను పనులకి వెళ్తారో ఎవరిని బలవంతం చేయట్లేదు. కానీ మీకు అవకాశం ఉంటే దేవుని యొక్క ఆహారాన్ని భుజించడానికి కంపల్సరిగా మీరు వచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. అనుదిన ఆహారం మాకు దయచేయము. తర్వాత ఏంటి? మళ్ళీ చదవమ్మా. మేము ప్రతి వారిని, అర్థమవుతుంది, మేమేం చేస్తున్నాం? క్షమించడం కనుక మా పాపములు క్షమించి. ఇక్కడ 2 మనకు జాగ్రత్తగా గమనించాలి. ఒకటేమో నువ్వు క్షమిస్తే క్షమించబడతావు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. క్షమిస్తేనే క్షమాపణ. అర్థమవుతుందా? క్షమిస్తేనే క్షమాపణ. కాబట్టి నువ్వు క్షమించకుండా నీ జీవితంలో క్షమాపణ దొరకదు. ప్రేమైనటువంటి వాళ్ళారా, మన జీవితాల్లో ఇది నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లెసన్. ఎందుకంటే మన హృదయం కఠినమైనటువంటి హృదయం అంట. కొంతమందిని ఈజీగా క్షమిస్తుంది, కొంతమందిని చచ్చినా కూడా క్షమించదు. అర్థమవుతుందా? మన హృదయాలు అలా ఉన్నాయి, మన ఆలోచనలు అలా ఉన్నాయి. కొంతమంది అంటారు ఆడు చచ్చిపోయినా బాగుండు అంటారు. ఆడు చచ్చిపోతే వీడికి ఆనందం. అర్థమవుతుందా? ఎందుకంటే క్షమించినటువంటి హృదయం లేదు. ప్రేమైనటువంటి వాళ్ళ ఒక ఆయన
ఇద్దరు బద్ధశత్రువులు, ఒక ఆయన చచ్చిపోయాడంట. చచ్చిపోతే ఆయన ఇంకొక ఆయన చూడటానికి వచ్చాడు. చూడటానికి అందరూ అనుకున్నారు, అరేరే వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుని ఉండేవారు కదా, ఎంత మార్పు వచ్చింది వీళ్ళలో, వచ్చాడు అని చెప్పేసి అందరూ చాలా మర్యాదగా ఆయనకి మార్గం ఇచ్చి తీసుకొచ్చారంట. ఆయన చూస్తుంటే ఈ లోపల ఎవరు అడిగారట, ఏమండి మీ ఇద్దరు బద్ధశత్రువులు కదా, మరి నిజంగా హ్యాట్స్ ఆఫ్, మీరు చివరికి చూడటానికి వచ్చారు, మీరు చాలా సంతోషం. అంటే నేను ఆయన్ని చూడటానికి రాలేదు, ఎంతవరకు కక్షతో ఉన్నాను కదా, చచ్చినప్పుడు ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను అన్నాడంట. అర్థమవుతుందా? ఆడు చచ్చిపోవటం చూడాలని ఉందంట. అర్థమవుతుందా? అక్కడ కూడా క్షమాపణ లేదు. నువ్వు క్షమించో, నీకెక్కడ క్షమాపణ దొరుకుతుంది? నీకెక్కడ క్షమాపణ దొరుకుతుంది ప్రియమైనటువంటి వాళ్ళారా? నీకు చూడండి, మీకు చక్కగా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈరోజు తినడానికి ఆహారం లేదు, నీవు నాకు కొంచెం కూర ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తారో కొంచెం కూర ఇస్తారు. ఎప్పుడు ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకి లేనప్పుడు నువ్వు ఇచ్చావు కనుక వాళ్ళు నీకు ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. అంటే ఇచ్చి పుచ్చుకోవటం అంటుంది అనమాట. అర్థమవుతుందా? నువ్వు క్షమిస్తే నీకు క్షమాపణ దొరుకుతుంది, నువ్వు ప్రేమిస్తే నీకు ప్రేమ దొరుకుతుంది, నువ్వు సహాయం చేస్తేనే నీకు సహాయము దొరుకుతుంది. వీటన్నిటికీ ఇది ప్రత్యేకమైనటువంటి ఒక ఆజ్ఞ ఇది. అదేంటంటే నీవు క్షమిస్తే నీ పాపములు అందుకని ప్రభు ఏమంటాడంటే, ఈ ప్రభు బల్లలో పాలు పొందేటువంటి ముందు నువ్వు వస్తున్నావు కరెక్టే, బలలో పాలు పొందుతున్నావు కరెక్టే, నువ్వు యాక్టివ్గా తీసుకుంటున్నావు కరెక్టే, కానీ నువ్వు క్షమాపణ లేకపోతే ఈ బలలో పాలు పొందినా కూడా దానివల్ల నీకు ఉపయోగం ఏమీ కూడా లేదు. ఆ బలలో పాలు పొందినా నీ జీవితానికి ఉపయోగం లేదు. అర్థమవుతుందా? అందుకనే ఆ యొక్క క్షమించేటువంటి మనస్సు మనకు కావాలి ప్రేమైనటువంటి వల్ల. ఈ యొక్క బైబిల్ అంతా తిరిగేసిన దేవుని యొక్క ఆ వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆ మూలము తెలిసేదేంటో తెలుసా? నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు. ఇదే ఆ మూలం. అర్థమవుతుందా? ప్రేమించడమే మూలం. రాత్ర నేను ఈ మాట చెప్తున్నాను. అదేంటంటే దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు కదా, ఆ ఆజ్ఞల్ని మనం పరిశీలిస్తే ఏమనుంది చెప్పండి? ఏమనుంది చెప్తారు ఎవరన్నా? 10 ఆజ్ఞలు పిల్లలు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఓకే, ఆజ్ఞలు నరహత్య చేయకూడదు. ఎప్పుడు చేస్తారు నరహత్య? అదే లైన్గా చెప్తాను. ఎప్పుడు చేస్తారు నరహత్య? ప్రేమించినప్పుడు చేస్తారా? ప్రేమతో ఎవరినైనా చంపేయడం చూసారా? మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం అండి, పీకి నొక్కేయాలని ఉందండి అంటారా? నో. ద్వేషిస్తే ఏం చేస్తావు? ఆడు చచ్చిపోవాలని కోరుకుంటావు. ద్వేషిస్తే ఆడు నాశనం అయిపోవాలని కోరుకుంటావు. కానీ ప్రేమిస్తే నాశనం అవ్వాలని కోరుకో. కాబట్టి ఇక నరహత్య చెయ్యరాదు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రేమించరా అని చెప్తున్నాడు. అంతేనా? తర్వాత వ్యభిచరింపవద్దు. అర్థమవుతుందా? నువ్వు ఇతరులను ప్రేమించేటువంటి మనసు ఉంటే, నీ యొక్క భావం మంచిదైతే నువ్వు ఆ పని చెయ్యు. తర్వాత దొంగలించొద్దు. ఏమండి మన ఇంట్లో మనోళ్ళ వస్తువులు ఏమైనా దొంగలిస్తాం మనం? ఇప్పుడు దొంగడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వస్తువులు ఎవడన్నా దొంగలిస్తాడా? ఎందుకంటే ఆడికి ప్రేమ ఎక్కువ. ఆడేం చేస్తాడు? ఇతరుల వస్తువులు దొంగలిస్తాడు. అలాగా ఈ ఆజ్ఞలన్నీ చూస్తానంట సింపుల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, నువ్వు ప్రేమ కలుగుంటే ఇవేవి కూడా నువ్వు చెయ్యు. ఆ ప్రేమ లేదు కాబట్టే నువ్వు ఇవన్నీ చేసేటువంటి జీవితం నీది. కనుక ప్రేమైనటువంటి వాళ్ళు గమనించండి, మనం ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. దాని అర్థం ఏంటంటే నువ్వు క్షమించేటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. అదే మూలం. ప్రేమైనటువంటి వాళ్ళు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. తర్వాత మమ్మల్ని శోధనలోనికి తేక ఏంటంట? ప్రతి విధమైన కీడు నుంచి తప్పించు. అదవుతుందా? శోధనలో పడకుండా. ఏమండి ఎవ్రీడే వీ హ్యావ్ టెంప్టేషన్.
ఎవ్రీడే వీ హ్యావ్ టెంప్టేషన్. ప్రతిరోజు కూడా శోధనని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంది. అది నీ యొక్క నోటి మరి దుర్భాష వల్ల, లేకపోతే నీ తలంపు వల్ల, లేకపోతే నీ క్రియల వల్ల. అర్థమవుతుందా? నువ్వు దేవునిని మీరి దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నావేమో. అందుకనే ఇక్కడ మా యొక్క ఏంటంట, శోధనలో పడక మమ్మల్ని తప్పించండి. శోధనలో పడకుండా మమ్మల్ని కీడు నుండి తప్పించమని ఎవ్రీడే అంటాను. ఉదయం లేచిన వెంటనే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు నాకు కలిగేటువంటి ప్రతి శోధనలను కూడా జయించడానికే సహాయం దయచండి. మరి ముఖ్యంగా క్రైస్తవులు భయంకరమైనటువంటి శోధనలో పడుతూ ఉంటారు. ఆశ, అదవుతుందా, కోవెట్ అంటారు. అంటే ఇతరులది ఆశించటం, లేకపోతే చూసిన దాన్ని సైతాన్ ఏం చేద్దంటే, నీకు ఇది కావాలి, నువ్వు ఇది లాక్కో, ఇది తీసుకో, ఇది దొంగలించు, అది చూడు ఎంత అందంగా ఉందో, ఇది చూడు ఎలా ఉందో అని ఎవ్రీడే నిన్ను అబద్ధానికో పాపానికో నిన్ను ప్రోత్సహిస్తూ ఎవ్రీడే యూ విల్ హ్యావ్ ద టెంప్టేషన్. ఆ టెంప్టేషన్ నుంచి ఎవరు తప్పించాలంటే దేవుడే తప్పించాలి. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, అర్థమవుతుందా, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి లేకపోతే దుష్టుడు నుంచి మమ్మల్ని తప్పించండి. అర్థమవుతుందా? తర్వాతమ్మా అందుకనే మనం దానికి ఏం యాడ్ చేస్తామంటే, ఎందుకంటే రాజ్యము మహిమయు బలము నిరంతరము నీవై ఉన్నామంటాం. ఆ కింద వచనాలు ఇంకా చదువుదాం టైం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా, అంతేనా? అక్కడ ఏదో ఉంది, ఇది అయిన వెంటనే అమ్మా శోధనలో సరే 5వ వచనం. ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయి మార్గములో నా వద్దకు వచ్చి ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. అతడు సిగ్గుమాలి మాటికి అమ్మా వినాలి, సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి దీని అర్థం ఏంటి? అర్థమవుతుందా? ఒక స్నేహితుడు వచ్చాడంట, లేపుతున్నాడంట, కానీ ఇతడు అనుకుందాం లేవట్లేదు అనుకుందాం. అయితే ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే, సిగ్గుమాలి ఒకవేళ మాటగా అడుగుట వల్ల అయినను అలాగైనా కూడా ఈ స్నేహితుడు ఏం చేస్తాడంటే, లెట్ మీ గివ్ ఇట్, నేను ఇస్తాను, ఇచ్చేద్దాం, అరే అస్తమాను వస్తున్నాడు కదా ఇద్దాం అనంట. వెంటనే వెళ్ళి తనకు కావాల్సింది ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రేమైనటువంటి వాళ్ళు, దేవుడు నీకు ఇవ్వనప్పుడు యు నెవర్ స్టాప్ ఆస్కింగ్. దేవుణ్ణి అడగటం ఎప్పుడు కూడా వదలొద్దు, విడిచిపెట్టొద్దు, నిరుత్సాహపడొద్దు. దేవుని యొక్క మాటను పక్కన కొంతమంది ఏం చేస్తామంటే, చేసి ప్రార్థన చేసి విసుగెత్తిపోయానండి అని నువ్వు వదిలిపెడతావేమో. అందుకనే ప్రే వితౌట్ సీసింగ్ అంటాడు. ఎడతెగక ప్రార్థన చేయి. నీకు ఇవ్వట్లేదా? నో ప్రాబ్లం, ప్రార్థన చేయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మాటికి సిగ్గుమాలి, అర్థమవుతుందా, దేవుడు ఇవ్వట్లేదా అనేసి వదిలేయకుండా, ప్రభువా ఏదేమైనా నువ్వే నాకు దయచే ప్రవాణం దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే, నువ్వు ఆగకుండా బ్రతిమలాడితే, ఇక్కడ దేవుడు ఆ ఎగ్జాంపుల్ అందుకనే చెప్పాడు, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తూనే ఉండు, వన్ డే నేను నీకు అది అనుగ్రహిస్తాను. అర్థమైందా? ఆ సిగ్గుమాలినా పర్వాలేదు, నాకు దేవుడి దగ్గర నుంచే వస్తుందని నువ్వు దేవుణ్ణి ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుడు నీకు అది
అనుగ్రహించేవాడిగా ఉంటాడు. తర్వాత వచనాలు చదవండి. ఏమంటే ఎవరైనా అలాగా ప్రార్థన చేసి చేసి దేని విషయాల గురించి అయినా ఇంకా చెయ్యొద్దురా బాబు, వదిలేద్దాం, దేవుడికి తెలియదేంటి అని అనుకుంటున్నారా అని అనుకోవద్దు. ఈ కీప్ ఆన్ ఆస్కింగ్ అంతే. దేవుడిని అడగవలసినటువంటి బాధ్యత మనదే. మనకే అంత బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిదే? దేవుంది. ఆయన ఇస్తాడా ఇవ్వడేమంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇట్ మైట్ టేక్ సమ్ టైం, అది కొంత సమయం తీసుకోవచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే సిగ్గుమాలి నువ్వు మరలా అడిగినా నేను ఏమంటే కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు ఇవ్వం. కోపం వచ్చినప్పుడు మన పిల్లలు ఎప్పుడైనా డబ్బులు అడుగుతున్నారండి, కోపం వచ్చింది, మనం ఇవ్వం. కానీ వాడు ఇంకా అలాగ అడుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాడి మీద జాలిపడి ఇస్తాం. ఏమండి, దేవుడు ప్రేమమయుడు, జాలి కలిగినటువంటి వాడు. ఈ కీప్ ఆన్ ఆస్కింగ్ అంతే. దేవుణ్ణి అడుగు. నువ్వు ఎప్పుడైతే అడగటం ఆగిపోతావు అంటే దాని అర్థం ఏంటంటే నీకు అది అవసరం లేదని అర్థం. ఐ కెన్ లివ్ వితౌట్ ఇట్, నాకు ఇది లేకపోయినా పర్వాలేదు, నేను జీవించేస్తాను, జరుగుతుంది అని అనుకోవద్దు. దేవుని బ్రతిమలాడుతూ ఉండమని వాక్యం సెలవిస్తుంది. తర్వాత చదవమ్మా. వెదకుడి మీకు వెదకాలంట. వెతికితేనే దొరుకుతుంది, వెతకపోతే దొరకదు. అర్థం? వెతకపోతే ఏం దొరకదు? ఏమండి, చిన్న చిన్న దిద్దు అడిపోయింది ఇంట్లో, దిద్దు పడిపోతే ఈవిడ ఏం చేయట్లేదంట. ఏం చేయట్లేదు? నెతకట్లా. ఎందుకు ఎతకట్లేదు? ఓన్లీ ఇంట్లో ఉంటుందన్నా కాదు, ఎత్తడదు కాబట్టి ఎతకట్లేదు. అవసరం లేదు కాబట్టి వెతకట్లా. అది దొరికిన ఒకటే, దొరకపోయిన ఒకటే, పాత అయిపోయింది, పడేసాను అనుకుంటాను అని అనుకుంటుందంట. కానీ అది గోల్డ్ అనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే చీపురెట్టైనా వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చైనా ఆ కింద మీద పడైనా ఎప్పుడు కూడా కింద కూర్చోదంటే ఇప్పుడు దొర్లేస్తుందంట. దేనికి? అది షీ వాంట్స్ టు సెర్చ్ ఇట్. దాన్ని ఎతకాలి, ఎలాగైనా దాన్ని సాధించాలి, పట్టుకోవాలి. చివరికి సాధించిందా అంటే ఖచ్చితంగా సాధించుకుంటుంది, ఎందుకంటే మనస్సు పెట్టి వెతుకుతుంది కాబట్టి. అర్థమవుతుందా? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నీకు కావాలా, నీ మనస్సుతో వెతుకో. వెదకుడే నీకు దొరకను, తట్టుడే నీకు తీయబడను. మాటికి సిగ్గు మాలిపోయి. అర్థమవుతుందా? అయినా నువ్వు తడుతూ ఉంటే దేవుడు ఆ తలుపుని తీస్తాడు ఒక దినాన్ని. దయచేసి సహనాన్ని కోల్పోవద్దు. తర్వాత అడుగు ప్రతివానికి. ఏమంటే ఇట్స్ అ పోర్షన్ ఫర్ ఎవ్రీబడి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఒక పిజ్జా తీసుకొచ్చాను, పెద్దగా ఉంది, అర్థమవుతుందా? అయ్యో మేము ఎంతమంది ఉన్నాము అని అన్నా కూడా నేనేం చేస్తానంటే అందరికి ఇవ్వాలని అనుకుంటే అది ఎంతెంత ముక్క అయినా చేసి అందరికి కూడా పెడతాను. మీరు ఒకవేళ అంతంత ముక్క ఎందుకులే, వాళ్ళందరినీ తింటామండి ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, పిజ్జా అంతా నాకు మిగిలిపోతుంది. అప్పుడు నేనేం చేస్తాను? నేను ఒక్కడనే ఉంటాను. అర్థమవుతుందా? సో అడుగు ప్రతివానికి దొరుకును అంటే దేవుడు అందరికీ ఓపెన్గా తెరిచి ఉంచాడు. అడిగి తీసుకోండి అని చెప్పాడు. నువ్వు నాకు అవసరం లేదనుకుంటే దేవుడు ఏం చేయడు. కానీ ఒకవేళ నీకు అవసరం అయితే ప్రభు అంటున్నాడు అడుగు ప్రతివానికి దొరుకును. అర్థమవుతుందా? అడుగు ప్రతివానికి. డిడ్ యు ఎవర్ స్టాప్? నువ్వు ఎప్పుడైనా ప్రార్థించి మానేసేవేమో, విడిచిపెట్టేవేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అడుగు, వెతుకు. అర్థమవుతుందా? అడుగు ప్రతివానికి దొరుకుతుంది. అర్థమవుతుందా? నెవర్ స్టాప్ ప్రేయింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సారాంశం అంతట్లో నీవు ప్రార్థన ఎలా ఉండాలంటే నీవు దేవునితో సహవాసంతో, నువ్వు దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని కలిగి ఉండి వాక్యంలో ఎదుగుతూ ఇతరుల పాపాలను క్షమిస్తూ నీ జీవితంలో దేవుని నిత్యము అడిగేటువంటి వాడవుగా నీ ఉంటూ. అర్థమవుతుందా? ఈ రీతిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నా మాటలు మీరు నాయందు, నా మాటలు మీ యందు ఉన్న ఎడల మీరు ఏది ఇష్టమో అది నా తండ్రి వల్ల మీకు అనుగ్రహించబడును. ఎప్పుడైనా ఇది ఆలోచించారా? ఎప్పుడు అడగమంటున్నాడు దేవుడు కానీ నాకు ఇవ్వట్లేదు, అడగమంటున్నాడు దేవుడు నాకు ఇవ్వట్లేదు అని అంటాం. కానీ ఈ మాట ఎప్పుడైనా ఆలోచించి ఆయన అన్నాడు, అక్కడ క్లాజ్ పెట్టాడు. అదేంటంటే నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడలా,
ఇప్పుడు నువ్వు అడిగే ముందు నీకు ఇది ఉండాలి, నా మాటలు నీ యందు నీ నా వాక్యం నీలో ఉంటే, అర్థమైందా? నా వాక్యం నీలో ఉంటే, నా వాక్యం ప్రకారం నువ్వు నడుచుకుంటే, నా బిడ్డగా నువ్వు జీవిస్తే, నేనేదైతే కలిగి ఉన్నానో, దేవుడు ఏది కలిగి ఉన్నాడో అన్నీ కలిగి ఉన్నాడు. ఏదైనా లేదా దేవుని దగ్గర? నాకు అసాధ్యమైంది, నాకు లేనిది ఏదైనా కలదా? అది ఆరోగ్యమే కానీ, ఏదేమైనా ఐశ్వర్యమే కానీ, ఏదేమైనా. అండ్ దెర్ ఇస్ నథింగ్, దేవుని దగ్గర లేనిదంటూ ఏది లేదు. అయితే అది దేవుని దగ్గర ఉన్నదన్నీ కూడా నీకు ఉండాలంటే ఆయన అంటున్నాడు, ముందు నేను నీలో ఉండాలి, నా మాటలో నీలో ఉండాలి, నా వాక్యం నీలో ఉండాలి. అర్థమవుతుందా? నా మాటలు నీ యందు నిలిచి ఉన్నాడలా, అప్పుడు మేక్ షూర్ ఆ రీతిగా ఉన్నప్పుడు నువ్వేది అడిగినా కూడా అది నీకు అనుగ్రహించబడుతుంది. అర్థమవుతుందా? నీకు ఇష్టమైన ఏది కూడా దేవుడు ఇవ్వడం. ఐస్ క్రీమ్ కాదు. ఏమండి నీకేం కావాలంటే చిన్నపిల్లలు అంటారా ఐస్ క్రీమ్ కావాలంటారా, ఇంక బిస్కెట్లు కావాలంటారు. దేవుడు అటువంటి చిల్లర ఇచ్చేటువంటి వాడు కాదు. అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరిచి నీ చేతుల్లో పెట్టగలిగేటువంటి వాడు నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసాధ్యమైనవి అండి, అసాధ్యమైన ఈ దేవుడు చేసేటువంటి వాడుగా ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మనమంట అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అర్థమవుతుందా? తర్వాత వచ్చిన తండ్రి అయినటువంటి మీలో ఇప్పుడు ఇందులో ఫాదర్స్ ఉన్నారా, మదర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? ఈ ఫాదర్ దగ్గరికి వెళ్ళంట కొడుకంట చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? అర్థమవుతుందా? గుడ్డుని అడిగితే అంటే ఎంత నీ కుమారుడు అంటే నీకు ఎంత ప్రేమ, నీ కూతురు అంటే నీకు ఎంత ప్రేమ. అడిగిందల్లా నువ్వు ఇవ్వటానికి ట్రై చేస్తావే. ఆడు నీ దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు అనుకో, కర్ర తీసుకుని కొడతావా? హే ఏంట్రా ముద్దు పెడుతున్నావు అని కొడతావా? లేదు, ఇంకా దగ్గరికి తీసుకుంటా. బికాజ్ యూ లవ్ హిమ్. ఆడు డాడీ నాకు ఎంత చాక్లెట్ కావాలంటే ఆడు ఎంత చాక్లెట్ కొన్నాడంట, ఆడు పళ్ళు పుచ్చిపోవటానికి. ఎందుకు? ప్రేమ. అర్థమవుతుందా? ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ చేపను అడిగితే పాముని ఇస్తాడా? ఏమంటే ఆ కింద వచనాలు ఏమనంటాయంటే, ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రే నిన్నంత ప్రేమించి నీకు కావాల్సింది ఇస్తానికి ఇష్టపడుతుంటే, నిన్ను ప్రేమించి ఇస్తుంటే, పరలోకమందున్న తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. అర్థమవుతుందా? లోకంలో ఉన్నటువంటి తండ్రులే నీకు మంచి చేయటానికి ఇష్టపడుతూ ఉంటే, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఇంకెన్ని గొప్ప కార్యాలు చేయగలడండి. తన యొక్క ఆత్మనే మనకు ప్రామిస్ చేశాడట. అర్థమవుతుందా? మన కుటుంబాన్ని ఆడటానికి, మన కుటుంబాలను నడిపించడానికి. దయచేసి గుర్తుపెట్టుకోండి, నెవర్ లివ్ హోప్. దేవుడు నిన్ను పట్టుకున్నాడు, దేవుని చేతుల్లో నువ్వు ఉన్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. దానికి ముందు ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. మనల్ని నడిపించేటువంటి వాడు, మనల్ని ఆశీర్వదించేవాడు, మనల్ని విడిచిపెట్టడో నీకు తోడై ఉన్నటువంటి వాడు. ఏమంటే మన మధ్యలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు. మీరు చెప్పమంటే వద్దన్నా చెప్తూ ఉంటారు, వద్దు బాబోయ్ అన్నా కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు అన్ని మేలులతో మళ్ళీ నిరుత్సాహపడినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదే. ప్రేమటువంటి వాళ్ళారా, మన జీవితాల్లో ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి. వాక్యం కలిగి ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, నీ హృదయంలో, నీ మనసులో, నీ తలంపుల్లో నిత్యం ఎవ్రీడే వాక్యంలో జీవించడం వల్ల నీకు కావాల్సిన నీకు దేవుడు ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే, ప్రామిస్ ఏంటంటే, నువ్వు ఏది అడిగినను అది నా తండ్రి వల్ల పొందుకుంటావు. దయచేసి వాక్యం లేకుండా దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దు. అడగండి, ఊరికనే విడిచిపెట్టద్దు. దేవుణ్ణి గోజాడండి, దేవుని యొక్క తలుపు తట్టండి. దేవుడు ఖచ్చితంగా నీవు ఎటువంటి వాడివైనా నీకోసం మరి ఆయన జాలిపడైనా నీకు మార్గాలు తెరుస్తాడు, తలుపులు తెరుస్తాడు. కాబట్టి దయచేసి హోప్ వదలొద్దు. దేవునిలో, ప్రార్థనలో, వాక్యంలో ఎప్పుడు ఉండి ముందుకు నడవటానికి ప్రయాసపడండి, ప్రయత్నం చేయండి, విడిచిపెట్టద్దు. మీ భవిష్యత్తును గొప్పగా ఆశీర్వదింపబడాలంటే దేవుడే చేయాలి.
అర్థమవుతుందా? మీ అంతటా మీరు దిద్దుకోలేరు. యవనస్తులకు చెప్తున్నాను, మీ అంతటా మీరు ఏదో చేసుకోవాలంటే మీ వల్ల ఏది కాదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎన్ని ఆశలు ఉంటాయో యవనస్తులకి. నేను ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలోకి వెళ్ళాలి అని ఆడవాళ్ళు, నేను గొప్పగా చదువుకుని పెద్దగా చదువుకోవడం ఎలా ఉన్నా నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశ. ప్రేమైనటువంటి వాళ్ళారా, నేను చెప్తున్నాను, నీవు దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఆడికి ఏమి చదివేవాడు కాదు, ఏం చదివేవాడు కాదు. ఆయన చూసి అందరూ విసిగెత్తిపోయేవారు, చిరాకుపడిపోయేవారు. టీచర్స్ ఏం చేశారంటే, నువ్వు ఈ క్లాసుకి పనిచేయరా అని 4వ తరగతి చదువుతున్నావు, 3వ తరగతిలో వేసేసారు. నాతో చదువుకుంటున్నట్టు నాకు ఇప్పుడు జూనియర్. అర్థమవుతుందా? వాడు హ్యూమిలేటెడ్, అందరూ అంటున్నటువంటి మాటలను బట్టి విసుగుపోయాడు. నేను మానేస్తాను మమ్మీ స్కూల్ అని అన్నాడు. అలా అయినా ఓపుకుతో ప్రార్థన పుర్రాలు, గొప్ప ప్రార్థన పుర్రాలు. వాళ్ళకి ఈస్ట్ గోదావరిలో చర్చ్ ఉంది. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు ఇప్పుడు. అయితే వాళ్ళు పట్టుబడలేదు, దేవునికి అప్పచెప్పారు, దేవునికి ప్రార్థన చేశారు. 10th క్లాస్కి వచ్చేటప్పుడు అద్భుతంగా మంచి మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు తను అమెరికాలో ఈస్ట్ కోస్ట్లో ఉంటున్నాడు. ఒకరోజు ఫోన్ చేసినప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు అనుకోలేదురా, నేను ఇక్కడ పని చేస్తానని అనుకోలేదు, నేను ఇలాగా దేవుడు నన్ను ఆశీర్వదించాడని నేను అనుకోలేదు. నేను నమ్మింది ఒకటే, మా అమ్మ ప్రార్థన నేర్పించింది, ప్రార్థన చేసాం. మా నాన్న ప్రార్థన నేర్పించాడు, వాక్యం చదివించాడు, నేను అదే చేశాను. దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్పాడు. నాకు నేను వెళ్ళిన కొత్తలో అంటే నా జీవితంలో చేసినటువంటి మేలు ఏంటంటే, వెళ్ళిన వెంటనే నాకు ఐ థింక్ ఒక సంవత్సరం పాటు నేను ఫోన్కి బిల్లు కట్టలే. సంవత్సరం పాటు ఏం చేశాడంటే, నాకు ఒక ఫోను, దానికి ఒక సిమ్ము, ఆడు డబ్బులు కడుతూ నాకు ఒక ఫోన్ పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నా పాయింట్ ఏంటంటే, దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి ఏ కొదువ ఉండదు. $40 $50 అంటే సుమారు 3,000 4,000 కట్టుకోవాల్సినటువంటి బిల్లులు. ఆ కుర్రాడు నాకు స్నేహితుడు కాబట్టి, నేను సేవకుని కాబట్టి, వాడు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి ఏం చేశాడంటే, ఒక సంవత్సరం పాటు తర్వాత నేనే వద్దన్నా, లేకపోతే కంటిన్యూ చేద్దాడు. అయితే తన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం అన్నమాట. కాబట్టి గమనించండి, దేవుణ్ణి అడిగినటువంటి వారిని దేవుడిని విడిచిపెట్టకుండా జీవించేటువంటి వారిని దేవుడు సిగ్గుపడినీయడంట. నమ్మకమైన దేవుడు, ఆయన నమ్మినటువంటి వారు ఎవరు కూడా సిగ్గుపడరు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని నమ్ముకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం, ప్రార్థన నమ్ముకుందాం, వాక్యాన్ని నమ్ముకుందాం. ఎందుకంటే నీ జీవితాన్ని ఎలివేట్ చేసేవాడు దేవుడే. నేను ఎలివేట్ చేసేది నీ ప్రార్థనే, నీ వాక్యమే. అంతేగాని నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ వల్ల ఏది కాదు, నీ అందం కాదు, నీ చందం కాదు, వేస్ట్ అసలు. అర్థమవుతుందా? నీ బలం కాదు. యవనస్తులు కూడా ఒకవేళ నేనేదో చేసేద్దాం అనుకుంటారు, వాళ్ళ వల్ల ఏది కాదు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే వాక్యం, ప్రార్థనే. దానికి గనక నువ్వు విలువ ఇవ్వకపోతే నీ జీవితంలో దేవుడు నిన్ను పక్కన పెడతాడు, విలువ లేని వానిగా అయిపోతావు, నువ్వు ఏది కూడా పొందుకోకుండా నశించిపోతావు. దయచేసి గుర్తుపెట్టుకో, ఎవ్రీడే మనం చేస్తాం, కానీ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్స్ యువర్ లైఫ్. అది నీ జీవితం అంటే ఏంటంటే ప్రార్థన, వాక్యం, అంతే. అదే నీకు జీవితాన్ని ఇచ్చేది, పరలోకానికి నడిపించేది, నిత్య జీవం కలిగినటువంటి వాడుగా చేసేది. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడాడా లేదా? మా దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రార్థనాపరులంగా మమ్మల్ని చేయండి. ప్రార్థన లేకుండా మా జీవితాల్లో, అందుకనే శిష్యులు మాకు ప్రార్థన చేయండి, నేర్పించు అని అడుగుతూ ఉన్నారు నాయన. అంత మాత్రమే కాదు ప్రభువా, నాయన నీ పాద సన్నిధిని ఆశ్రయిస్తాను, నీ వాక్యం మా హృదయాల్లో పెట్టండి నాయన. ఇఫ్ ఎట్ ఆల్ నేను పలానా అని నేను చెప్పుకోగలగాలి అని అంటే అది నీ యొక్క కార్యం వల్లే జరుగుతుంది ప్రభువా. నేను గొప్ప స్థితికి, ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, నా బిడ్డలో ఆశీర్వదింపబడాలన్నా, నా ఇంట్లో ఒక మేలు జరగాలన్నా, నా నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది,
మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్న ఎడల మీరు ఏది అడిగినను అది నా తండ్రి వల్ల మీరు పొందుకుంటారా అని సెలవిచ్చారు. నాయన ఇదిగో ప్రభా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని మరొక మాట కూడా సెలవిస్తూ ఉన్నారు. కనుక నాయన నీకు వేరుగా ఉండకుండా నాయన నీ యొక్క వాక్యమందు ప్రార్థన యందు ఎడతెగక నిత్యము నిన్ను నాయన ఎడతెగక ప్రార్థించేటువంటి స్వభావం బుద్ధిని మాకు దయచేసి నిన్ను వెంబడించి నాయన నేను మీ దగ్గర నుంచి ప్రభావ మేము పొందుకునేటువంటి కృపను చూపించండి. పరిశుద్ధాత్మను మరీ నిశ్చయముగా మేము నాయన సంపూర్ణంగా పొందుకోవటానికి సహాయం దయచండి. మా జీవితాల్లో మేలులు చూడటానికి కృప చూపించండి. కృపలతో నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డనే పేరు పేరు చెప్పిన మీరు దీవించమని నడిపించమని కృపలతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.